చేసుకోవచ్చు. నేను అన్నా, మరి మనం కూడా పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, చేసుకుందామా అంటే, నువ్వేనా అమ్మాయివా, నీకేమైనా పిల్లలు పుడతారా, ఏం మాట్లాడుతున్నావు, పెళ్ళి అంటావు ఏంటి, పెళ్ళి ఉన్న నాలుగు ఉన్నాం, నువ్వు హ్యాపీ నేను హ్యాపీ అనేసరికల్లా నేను అది రిసీవ్ చేసుకోలేకపోయాను. స్టిల్ నాకు అదొక్కటి ఉండిపోయింది, ఏమైనా బికమ్ యువర్ మదర్, బట్ ఐ కాంట్. నీకు తెలుసో తెలీదో అబ్బాయి, నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను, కొన్ని లక్షలు నేను ఖర్చు పెట్టాను దానికోసం అని. ఇప్పుడు సడన్ గా నువ్వు వదిలేస్తే ఎలా అని చెప్పేసి కాళ్ళు పట్టుకొని ఏడ్చాను. తను బండి వెళ్ళిపోతూ ఉంటే బండి వెనక్కి పరిగెత్తాను, కానీ తను వెళ్ళలేదు, తన పని తానే చూసుకున్నాడు. ఎనీవే నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నీ హ్యాపీనెస్ నాకు కావాలి, నాకు నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు అని చెప్పేసి అంటే, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు, నేను చెప్పాను కదా నాకు పెళ్లి అని చెప్పేసి, ఇప్పుడు నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఇదంతా అంటే నువ్వేమనుకుంటున్నావు, నువ్వు అసలు ఎవరో తెలుసా, నువ్వెవరో తెలుసా నీ గుచ్చి 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 గుచ్చి. అందరూ చిన్నప్పటి నుంచి నన్ను అందరూ ఏ మాట అయితే అని ఏడిపించేవారు, అదే మాట నాకు తెలిసి దగ్గర ఒక 100-200 సార్లు అన్నాడేమో. ఆ మాట నాకు తెలిసిన ఎవరు నన్ను అన్ని సార్లు అనలేదు, తను అన్నాడు, ఐమ్ హ్యాపీ, పర్లేదు.